ఒక అబ్బాయికి అమ్మాయి నువ్వు నాకు ఏమీ కావు అని తెలియజేసే సంకేతాలు ఏమిటి? ఇప్పుడు పోలీసు ఉన్నాడు, మనల్ని సమాజాన్ని రక్షిస్తాడంటే మనమే సమాజం మనల్ని రక్షించడానికి. దొంగ ఉన్నాడు, వస్తువులు ఎత్తుకుపోతాడు అందరి, అంటే మన దగ్గర కూడా ఎత్తుకుపోతాడు, మనల్ని వదిలిపెట్టాడు, మనకు స్నేహంగా ఉండడు. ఇట్లనే ఆడవాళ్ళు కవిస్తూ ఉంటారు కదా, సినిమాల్లో కసిగా కవిస్తూ ఉంటారు కదా, పోస్టర్లలో చూస్తూ ఉంటాం. అలాగే అమ్మాయిల భంగిమలు చూస్తూ ఉంటాం కదా, అవన్నీ రతి భంగిమలు మగాడి కోసమే. మరి ఆ మగాడు మనమే కదా, మన కోసమే అని ప్రతి ఒక్కడు అనుకుంటాడు అనమాట. అబ్బాయిలు కూడా అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటే ప్రతి అమ్మాయి అనుకుంటుంది అన్నట్టు, నన్ను కూడా వెతకాలి అని అనుకుంటుంది అనమాట. అందుకే అక్క అంటే నన్ను అక్క అనొద్దని చెప్తుంటారు కదా, ఇట్లా అనమాట. కొందరు అమ్మాయిలు ఏం చేస్తారంటే తమ వయసు అబ్బాయిలను కూడా అన్నయ్య అనొచ్చు, అట్లా అంటారు. తమకన్నా చిన్నోడు ఉంటారు కదా, ఆ అబ్బాయిని నేను నీకన్నా 5 ఏళ్ళు చిన్న అని అబ్బాయి చెప్పుకున్నప్పుడు నా తమ్ముడు అని అంటారు. దీని ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ కాదు అన్నట్టు, నేను నీకు లవర్ను కాదు అని అర్థం. సేమ్ వయసు అని కూడా అన్నయ్య అన్నయ్య అంటుందంటే నువ్వు లవరు కాదు అని చెప్పడానికి ఇట్లా అంటారు అన్నమాట ఆడోళ్ళు. వాడు నచ్చక అంటారు. ఎందుకంటే అమ్మాయి తనకన్నా చిన్నవాడైన అబ్బాయిని గర్ల్ ఫ్రెండ్ ఉందా లవర్ ఉందా అని అడుగుతూ ఉంటారు. అంటే ఆ విధంగా ఈమె మనకు ఫ్రెండ్ అవుతుంది, లవర్ అవుతుంది అన్నట్టు, ఫ్రెండ్ అవుతుంది అన్నట్టు అర్థం. అలా చనువు తీసుకుంటుంది అన్నట్టు అర్థం. అందుకే పెద్ద వయసు వాళ్ళని ఏం చేస్తారు, చిన్నపిల్లలకు నువ్వు చెడగొడతాను అది ఇది అంటారు. అంటే పెద్దవాళ్ళని ఏం చేస్తారంటే వయసులో పెద్దవాళ్ళని ఆడవాళ్ళు ఇష్టపడరు కాబట్టి వాళ్ళని గారు, మీరు, సార్, అంకుల్ ఇవన్నీ అంటారు. ఇవన్నీ నువ్వు నాకు ఏమీ కావు అని చెప్పే సంకేతాలు. అందుకని పిల్లోడికి నువ్వు దగ్గర అవుతాను, గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతాను అని చెప్పి పెద్దోళ్ళు ఏం చేస్తారంటే నువ్వు తప్పు పిల్లల్ని చెడగొడతాను అని తిడుతూ ఉంటారంట జలసీతోటి. మనకన్నా చిన్నవాడైన అబ్బాయిని అమ్మాయిని చనువు తీసుకుంటారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా బాయ్ ఫ్రెండ్ ఉందా అని ఫ్రీగా వాళ్ళే జోక్గా మాట్లాడుతుంటారు, క్లోజ్గా మాట్లాడుతుంటారు. సో అయినా కూడా వాడిని నువ్వు నా తమ్ముడు అని కావాలని అన్నారు అనుకో, తమ్ముడు అని గుర్తు చేస్తున్నారంటే నువ్వు నాకేమీ కావాలని అర్థం వాడిని. అట్లా ఎందుకు అంటారంటే వాడు నీకన్నా 5 ఏళ్ళు చిన్నోడిని, నీకన్నా 6 ఏళ్ళు చిన్నోడిని అని వాడు చెప్పుకుంటూ ఉన్నాడంటే ఏంది అర్థం, నువ్వు పెద్దదానివి అన్నట్టు. అంటే వాడు చనువు తీసుకోలేదు, ఆధిపత్యం చేస్తున్నట్టు, ఆధిపత్యంగా ఉన్నాడు కాబట్టి నువ్వు తమ్ముడు అంటారంట. అలా అంటారు, అట్లా అనమాట. అది నిజంగా చిన్నోడైతే వాడు చిన్నోడు అనేది కూడా తెలియదు, పెద్దోడిని అనేది పెద్దదని తెలియదు, అంత అమాయకుడు అన్నట్టు. కాబట్టి వాడిని గర్ల్ ఫ్రెండ్ ఉందా లవర్ ఉందా అంటూ వాడిని చెలిమి చేస్తారు, స్నేహం చేస్తారు, అంతా చనువుగా ఉంటారు అనమాట. అట్లా అన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళు తమకన్నా చిన్నవాడిని తమ్ముడు అన్నారంటే అది కూడా ఏం కావు అని అర్థం అసలు అయితే. కాబట్టి తమ్ముడు అనకుండా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లవర్ ఉందా ఇవన్నీ అడుగుతున్నారంటే తమ్ముడు అనే పదం యూజ్ చేయరనమాట. చూసారా, అంటే చనువు తీసుకుంటుంది అమ్మాయి అనమాట. అట్లా కానీ నువ్వు తమ్ముడు అన్నావు అంటే నువ్వు నాకు ఏమి కావు అనే దాంట్లో అదొకటి అనమాట. పెళ్ళైన ఆడవాళ్ళు తమ్ముడు అంటారన్నట్టు, అంటే నువ్వు నాకు ఏమీ కావు అని అర్థం అన్నట్టు. మగవాళ్ళని తమకన్నా చిన్నవాడిని కూడా తమ్ముడు అనంటే నువ్వు నాకు ఏమీ కావు అని అర్థం. అదే పెళ్లి కాని ఆడవాళ్ళు తమకన్నా చిన్న వయసు మగవాళ్ళని అబ్బాయిలు ఏం చేస్తారంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా లవర్ ఉందా అని వాళ్ళే అడుగుతారంట, వాడు చెప్పకుండా. అంటే నువ్వు నాకు వానికి చనువు తీసుకుంటుంది, దగ్గర అవుతుంది అని అర్థం. మామూలుగా చిన్న వయసు అబ్బాయిలను 8th క్లాస్ అబ్బాయిలు ఇట్లా పెద్ద వయసు యాంకర్లు ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఉందా లవర్ ఉందా అని అడుగుతారు, వాటిని వీళ్ళే అడుగుతారంట వాడు చెప్పకుండా. అంటే అలాంటి సమయంలో వాడిని తమ్ముడు అన్నారు. చూసినావా, నేను అక్క అన్నాను అనాలే అని అన్నారు, వాడిని తమ్ముడు అన్నారు. అంటే నేను చెలిమి చేస్తానంటూ అంతటి చనువు తీసుకొని ఇదన్నమాట. వీళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేస్తాను అన్న అర్థం అనమాట. మనం చిన్న వయసు వాళ్ళమైనా కూడా ఆడవాళ్ళు మనల్ని కావాలని మా అన్న తమ్ముడు అని అంటారు. ఎందుకంటే నేను నీకన్నా చిన్న వయసు వాడిని అంటే నువ్వు పెద్దదానివి అన్నట్టు, అంటే నీలో పెద్దరిక ఉన్నది కాబట్టి ఆడవాళ్ళు తమ్ముడు అంటారు అనమాట. నిజంగా వాళ్ళు చనువు తీసుకునేటప్పుడు చిన్న వయసు వాళ్ళ దగ్గర వాడిని బాయ్ ఫ్రెండ్గా చేసుకుంటారు, చిన్న వయసు అయినా బాయ్ ఫ్రెండ్గా లవర్గా వ్యవహరిస్తారు. ఎప్పుడంటే అది యాప్ల ద్వారా, ఇప్పుడు ఎక్కడో అమెరికా వాడు ఉంటాడో ఎక్కడో ఇండియా వాడు ఉంటే వాళ్ళిద్దరు లవర్స్ లాగా మాట్లాడుకుంటారు చూసినావా, వాడు మనకు తెలియదు మనం వాడిని తెలియదు, వాళ్ళని అంతా ఓపెన్ చేస్తాం మనం, వాళ్ళు చూస్తూ ఉంటారు చూసినావా. ఇలా అన్నట్టు చిన్న వయసు వాళ్ళ దగ్గర ఆడవాళ్ళకు అంత సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళు కూడా అంత సేఫ్టీగా ఉండగలుగుతారు కాబట్టి చిన్న వయసు వాళ్ళ దగ్గర రాజు గర్ల్ ఫ్రెండ్ ఉందా లవర్ ఉందా ఇలా మాట్లాడతారు అంటూ. కానీ చిన్న వయసు వాడు కూడా ఒక్కోసారి వాళ్ళకు సెక్యూరిటీ లేకుండా చేయొచ్చు, నీకన్నా చిన్నోని నేను పెద్దదాన్ని నువ్వు అని నీ దగ్గరికి వస్తానా అంటే అప్పుడు మళ్ళీ ఇన్సెక్యూరిటీ వాళ్ళ సెక్యూరిటీ ఏంటో ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్దరికం ఉన్నది, చిన్నోడైనా పెద్దరికం ఉన్నది కాబట్టి అవన్నీ వద్దు అంటారు అనమాట, తమ్ముడు అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక రేపిస్ట్ని ఎన్కౌంటర్ చేసిండంటే ప్రతి అబ్బాయికి జల్లుమంటుంది. అలాగే ఆడవాళ్ళు పురుష ద్వేషాలు ఏం చేస్తారు, మగవాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, అంటే ప్రతి మగవానికి జరుగుతుంది అనమాట. ఇట్లుంటుంది. అలాగే అబ్బాయిలు ఆడ మీద లైటింగ్ కొడతానంటే ప్రతి స్త్రీకి కొడతాడు వాడు. అంతేనా లోకల్ని చెల్లి అంటాడా అన్నాడు, అందరికి కొడతాడు కాబట్టి అందరు ఆడవాళ్ళు తమలే అన్నట్టుగా భావించుకుంటారు అనమాట. అంతేందుకు ఇప్పుడు ఆడవాళ్ళు చిన్న పెద్ద లేకుండా ఆడవాళ్ళు
పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయిలని, వయసులో చిన్నవాడిని చేసుకుంటున్నారని ఆడవాళ్ళు అడుగుతుంటారు. వయసులో పెద్దవాడిని పెళ్లి చేసుకుంటున్నారు కదా అని ఇంటర్వ్యూలలో లేడీస్ అడుగుతుంటారు. కానీ వాళ్ళు కూడా చేసుకుంటారు, వాళ్ళు కూడా చేసుకోబడతారు. కాబట్టి అట్లా అడుగుతారు అన్నట్టు. అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అడిగే మహిళకు కూడా వర్తిస్తుంది. తను కూడా చిన్నోడిని చేసుకుంటుంది. తనను కూడా ఓ చిన్నోడు చేసుకుంటాడు, తను కూడా చేసుకుంటుంది. ఎందుకంటే గదే పోకు, అందరికి కూడా గదే పోకు. దాన్ని చిన్నోడు దింగుతాడు కదా, దాని గురించి ఆమె మాట్లాడుతుంది. కానీ తను కూడా చేసుకుంటుంది, దాన్ని వ్యతిరేకించదు. తనను కూడా చేసుకుంటుంది, తను కూడా ఒకటి చేసుకుంటాడు. అది రూల్ అనమాట. వాళ్ళు చిన్నవాళ్ళను అడుగుతారు కదా, ఏంద్రా వయసుతో తేడా లేకుండా చిన్న పెద్ద లేకుండా ఏంద్రవి ఆ బూత్ మాటలు అంటారు. అటువంటి దెంగుతా అంటాడు. పెద్దల మీద దెంగుతాను అంటాడు. అంటే తను కూడా స్త్రీ, తనది కూడా పోకే గదాన్ని కూడా దెంగుతా అన్నాడు. కాబట్టి దీన్ని కూడా అంటాడు, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని అర్థం. అలాగే ఆడవాళ్ళు కొందరు మగ డాక్టర్లు చెప్తారు, వయసులో పెద్ద అమ్మాయిని చేసుకుంటేనే అబ్బాయి సుఖపెడతాడు అని మగ డాక్టర్లు చెప్తున్నప్పుడు దాన్ని అందరూ ప్రూవ్ చేస్తున్నారండి అని చెప్తూ ఉంటారు ఆ యాంకర్లు, లేడీ యాంకర్లు. కానీ అందరు కాదు, అది కూడా ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే అది కూడా ఆడదే కదా, తనకు కూడా వర్తిస్తుంది, తను కూడా ఆచరిస్తుంది ఖచ్చితంగా ఆ సిద్ధాంతాన్ని. ఒకవేళ అది ఆచరించలేదంటే అది ఆడది కాకపోయి ఉండాలి, అంతే. ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు పడతాయి, కానీ ఆ ఉద్యోగం నాకు రావాలని అనుకుంటాం కదా. అలాగే సినిమాలో మత్తెక్కించే భంగిమలు ఆడవాళ్ళే ఉంటాయి కదా, కైపెక్కించే భంగిమలు ఉంటాయి. ఆ భంగిమ మనకు అమ్మాయి పెట్టాలి, మన కోసం పెట్టాలి, మనకే ఇవ్వాలి అని అనుకుంటాం కదా. మనం చేయాలి, మనల్ని చేయమనాలి ఆ భంగిమతో అని అనుకుంటాం కదా. అమ్మాయి మనల్ని కోరాలనుకుంటాం కదా, సెక్స్ చేయమని. దీన్ని కేరింగ్ అంటారు. అట్లా ప్రతి అబ్బాయి కోరుకుంటారు. ఆడవాళ్ళు స్కర్ట్ వేసుకుంటారు, తొడలు కనిపించేలాగా పోతుంటారు. ఇవన్నీ అబ్బాయిల కోసమే. కానీ తను కోరుకునే అబ్బాయి నేను కావాలని అనుకుంటారంట. ఓకే, మన కోసం ఆ అమ్మాయి అలా స్కర్ట్ వేసుకోవాలి, మన కోసం రతి భంగిమలు అలా పెట్టాలి, కైపెక్కాలి అమ్మాయికి అని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. దీన్నే కేరింగ్ అంటారు. ఒక స్త్రీ తనకన్నా చిన్నవాడిని గర్ల్ ఫ్రెండ్ ఉందా, లవర్ ఉందా అని గవేంద్ర చిన్న పెద్ద లేకుండా అని అంటుంది. దెంగుడు మాట్లాడుతూ ఉంటుంది, కానీ తిట్టారు. కానీ గవేంద్ర చిన్న పెద్ద లేకుండా దెంగుడు అని అడుగుతుంటే చూసినావా అంటే, వాడంటే తనకు ఇష్టం, ఆమెకి ఇష్టం అన్నట్ట. వాడు తనని ఇష్టపడడం కూడా ఆమెకి ఇష్టం అనమాట. అట్లా ఉన్నప్పుడే లవ్ చేసే వాళ్ళు ఎవరు ఉందా అని అడుగుతారు. అంటే వాడు ఈమెను ఇష్టపడడం అనేది వీళ్ళకి ఇష్టం ఉంటుంది, అందుకే వీళ్ళు వాడిని ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడే అడుగుతారు ఇలాంటివన్నీ.